మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులకు అందరికీ నమస్కారములు. ముఖ్యంగా నేను ఈ నిరాహార దీక్ష చేయటం కారణం ఏమంటే 15 నెలల కిందట అమ్మవారి ఆ స్థలమును విక్రయించుటకు ఒక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఆ జనరల్ బాడీ సమావేశం నందు పెద్దలు శాశ్వత గౌరవాధ్యక్షులు, కమిటీ పెద్దలు, ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కొర్మామిళ్ళ పెద్దశెట్టి, ధర్మకర్త అందరూ పాల్గొనడం జరిగినది. అక్కడ కొన్ని విషయాలను మాట్లాడుతూ శాశ్వత గౌరవాధ్యక్షులైన గుబ్బా చంద్రశేఖర్ గారు అలిగిపోయిన తర్వాత సభ అర్ధాంతరంగా ముగిసినది. ఆ తర్వాత అందరూ బయటకు వస్తూ ఒక పెసల గణేషు మరి కొంతమంది వారితోనే ప్రతి ఒక్క నా కొడుకు మాట్లాడేవాడే అని అనుకుంటూ బయటికి రావడం జరిగినది. అప్పుడు అక్కడ ఉన్న ఒక యువజన సంఘం సభ్యుడు ఈ మాటను సంఘం వైస్ ప్రెసిడెంట్ మస్తాన్ బాబు టీచర్ గారికి చెప్పడం, అతను పరుగెత్తుకుంటూ పోయి అతని మీద గల్లాటకు దిగడం, అక్కడ వాళ్ళు తోసులాడుకోవడం, అందరూ సర్ది చెప్పి ఈ సమస్య మీకెందుకయ్యా అని చెప్పేసి అందరినీ ఇళ్ళకు పంపించడం జరిగినది. ఈ పెద్ద మనిషి మస్తాన్ బాబు అక్కడ అతన్ని పేరు పెట్టి కానీ ఇంకోటి కానీ ఏమి మాట్లాడకపోయినా అతను నన్ను ఏదో తిట్టినాడని చెప్పేసి అతని మీదికి పోయి తోపులాడుకొని తిట్టుకొని అందరూ పబ్లిక్లోనే జరిగిన విషయాన్ని ఒక 2 రోజుల తర్వాత కమిటీ పెద్దలకు నాకు పలానా వ్యక్తి నన్ను దూషించినాడు, నాకు క్షమాపణ చెప్పాలని కోరడం, ఆ కమిటీ వారు అతన్ని పిలిపించి అతనికి క్షమాపణ చెప్పాలని కోరడం జరిగినది. అప్పుడు ఆ వ్యక్తి వచ్చి, అయ్యా నేను అతన్ని తిట్టలేదు, ప్రమాణంగా నేను అతన్ని తిట్టలేదని చెప్పినా కూడా వినకుండా మీరు దేవాలయంలోకి నీళ్ళ మునిగి దేవాలయంలోకి వచ్చి దీపారాధన ఆర్పేసి ప్రమాణం చేయాలని ఒత్తిడి చేయడం జరిగినది. అప్పుడు మా కొంతమందికి బాలాజీ గారు, తర్వాత నాకు ఇంకా ఇద్దరికి ఈ పెసల గణేష్ మమ్మల్ని రమ్మని చెప్పడము, మేము కమిటీ వారి ఆఫీస్ వద్దకు వచ్చి అక్కడ జరిగిన విషయాన్ని, అయ్యా జనరల్ బాడీ సమావేశంలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, దీనికి మీరు ఈ విధంగా చేసి క్షమాపణ కోరడము పద్ధతి కాదు, కావాలంటే మీరు జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయండి, అక్కడ కనుక అందరూ తీర్మానం చేసి నువ్వు చేసింది తప్పేంటే కనుక దానికి మేము క్షమాపణ చెప్పిస్తామని చెప్తే కమిటీ వారు దాన్ని కూడా తిరస్కరించి మీరు ఇంతకు ముందు చేసినారా, మీరు కూడా